ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ అత్యాచారం అనేది ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది. దేశం కుదిపేసింది దేశాన్ని. ఒక సంచలనమైనటువంటి కేసు. ఒక ట్రైనీ డాక్టర్ అత్యంత దారుణంగా మానభంగానికి గురై చనిపోవడం అనేది ఎవరు ఊహించినటువంటిది. అది కూడా కాలేజీలో. మరి అలాంటి సంఘటనని పూర్తిగా రూపుమాపేసి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేసినటువంటి మమతా బేగం ఆ కేసుని క్లోజ్ చేయించేసింది. ఆ రోజు పోలీసుల్ని భయపెట్టి మరీ, అంటే కొంతమంది ఆవిడకి సపోర్ట్ చేసినటువంటి పోలీసులు ఉన్నారు, కొంతమందికి ఇష్టం లేకపోయినా ఆవిడ బలవంతంగా, అంటే ఆవిడకి ఎదురు తిరగడానికి ధైర్యం లేనటువంటి పోలీసులు అందరూ సపోర్ట్ చేసి ఆవిడ రౌడీలతో మొత్తం ఆర్జికర్ ఆసుపత్రిలో సిబిఐకి కేసు వెళ్లేలోగే సాక్ష్యాలని తారుమారు చేశారు. ఆ తర్వాత రోడ్ల మీదకి వచ్చింది ఆ వెధవ న్యాయం చేయాలని చెప్పి. ఒక ముఖ్యమంత్రిగా ఒక మహిళ అయి ఉండి అంత దారుణానికి పనిగట్టింది. ఆ కేసుని క్లోజ్ చేశారు కదా. ఇప్పుడు ఈ కేసుని మళ్ళీ తీస్తున్నారు. సువేంద్ర అధికారి ఉన్నారు కదా, పశ్చిమ బెంగాల్ సీఎం. ఈయన మళ్ళీ మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఆనాడు పోలీసులందరూ ఏకమయ్యి ఈ కేసుని తప్పుదోవ పట్టించారు, ఈ కేసుని మళ్ళీ తీస్తున్నాము, మళ్ళీ దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే అవసరమైతే మళ్ళీ సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయిస్తారు. వాళ్ళ అమ్మగారు, అంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రత్న దేబ్నాథ్ గారు, ఇప్పుడు ఈవిడ బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అలాగే ఆ కేసు గురించే ఈవిడిని ప్రజలు గెలిపించారు. ఆవిడ కూడా తన కూతురికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బ్రతికున్నానని కూడా చాలాసార్లు చెప్పారు. కూతురిని ఆ విధంగా చంపేస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం భరించగలుగుతారు చెప్పండి. సో ఒక మహిళ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే మహిళలపైనే ఇంక ఎవరు రక్షిస్తారు వాళ్ళని? అందుకే ఆవిడ బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆ కేసు గురించే మాట్లాడుతున్నారు. ఆ కేసు బయటికి తీసి తన కూతురికి న్యాయం జరిగితే చాలు, నేను బ్రతుకున్నా చనిపోయినా పర్వాలేదు, నా కూతురికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు తప్ప ఏదో రాజకీయాల్లో వచ్చేసి డబ్బులు సంపాదిద్దామని వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఆ ఒక్క 18 మందిలో సంజయ్ రాయ్ గారికి మాత్రమే శిక్ష పడింది. ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా శిక్ష పడాలి. ఆ 17 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష పడినా తప్పు లేదు. 100 సార్లు ఉరిశిక్ష వేయొచ్చు. అంటే వాళ్ళు 100 సార్లు మానవ జన్మెత్తినా ఆ 100 సార్లు కూడా వాళ్ళని ఉరిశిక్ష తీసేటటువంటి నేరం చేశారు వాళ్ళు.